సిరాజ్ పేస్ ఎందుకు డ్రాప్ అయింది? ఆల్రైట్. నౌ సిరాజ్ పేస్ ఎందుకు డ్రాప్ అయిందంటే ఒకటి రెండు థియరీస్ ఉన్నాయి ఇక్కడ. వషి ఆర్ మానవ్ హూమ్ డు ప్రిఫర్ అన్న పృథ్వీ అడుగుతున్నాడు. ఇండియన్ టీమ్ లో సర్ఫరాజ్ కి ప్లేస్ ఉంటుందా ఫ్యూచర్ లో? ఫీలింగ్ సాడ్ ఫర్ హిమ్. ఎనీవే ఇండియా వన్ ద టెస్ట్ మ్యాచ్. ఎన్కేఆర్ వస్తే టెస్ట్ టీమ్ లోకి డైరెక్ట్ గా వచ్చేస్తాడా? న్యూజిలాండ్ లో విల్ బి వెరీ యూస్ఫుల్ కదా. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ 18 సాయి అంట. వెరీ గుడ్ సాయి బరో అన్న. ధ్రువ్ ప్లేస్ లో ఒక ఆల్రౌండర్ ని ఆడిస్తే బెటర్ కదా నెక్స్ట్ మ్యాచ్, సర్ఫరాజ్ ఆర్ రకీబ్. కానీ మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్ లోనే ఒక పొరపాటు ఉంది. అదేంటంటే సర్ఫరాజ్ అన్నారు. సర్ఫరాజ్ ఆల్రౌండర్ కాదు. సిరాజ్ పేస్ ఎందుకు డ్రాప్ అయింది? ఆల్రైట్. నౌ సిరాజ్ పేస్ ఎందుకు డ్రాప్ అయిందంటే ఒకటి రెండు థియరీస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, వన్ థియరీ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ ఐపీఎల్ అప్పుడు స్పీడ్ గన్స్ కొంచెం ఎక్కువ స్పీడ్ చూపిస్తుంది అంటుంటారు. లాట్ ఆఫ్ పీపుల్ కీప్ సేయింగ్ దట్. అదొకవేళ నిజం కాదని అనుకున్నా కూడా యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ టెస్ట్ మ్యాచ్ లో మీరు బౌలింగ్ చేస్తున్నప్పుడు పిచ్ నుంచి ఎంత హెల్ప్ ఉంది, బాల్ పడి స్కిడ్ అవుతుందా, ఇస్ ఇట్ జిప్పింగ్ త్రూ ఆఫ్ ద పిచ్ అన్నది చూడాలి. సిరాజ్ ఇస్ నాట్ సంబడి హూస్ వెరీ క్విక్ ఇన్ ద ఎయిర్. షోయిబ్ అఖ్తర్ లాంటి బౌలర్స్, బ్రెట్లీ లాంటి బౌలర్స్, జవగల్ కృష్ణ లాంటి బౌలర్స్, వీళ్ళు ఆర్ వెరీ క్విక్ ఇన్ ద ఎయిర్. వాళ్ళు అక్కడ దే కెన్ జనరేట్ పేస్ ఇన్ ద ఎయిర్, ఆఫ్ ద పిచ్ కాదు. సిరాజ్ ఇస్ సంబడి హూ జనరేట్ సమ్ పేస్ ఆఫ్ ద పిచ్. సో పిచ్ లో కూడా కొంచెం గ్రాస్ ఉండి కాస్త నిప్పు ఉన్నప్పుడు, స్కిడ్ అవుతున్నప్పుడు కొంచెం ఎక్కువ పేస్ ఉంటుంది. అది లేనప్పుడు పేస్ కాస్త తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇంకొక విషయం, చాలా హ్యూమిడ్ కండిషన్స్. సో 5 ఓవర్ల స్పెల్ వేస్తున్నప్పుడు మీరు ఆ పేస్ అక్కడ మెయింటైన్ చేయడం కష్టం. 135 138 వేస్తుండడం కష్టం. సో తను ఆ స్పెల్లో హీ ప్రాబ్లీ వెంట్ ఫర్ మోర్ ఆఫ్ కంట్రోల్. ఆ స్వింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటాడు. బాల్ ఎక్కువ స్వింగ్ అవ్వాలంటే మీరు పేస్ కొంచెం తక్కువ వేయాలి, కొంచెం కంట్రోల్లో ఉండాలి. అది చేసినట్టుగా అనిపించింది. విచ్ ఇస్ వై తన పేస్ కొంచెం తక్కువగా అనిపించింది. బట్ డజంట్ రియల్లీ మ్యాటర్, రైట్? మీరు వికెట్స్ తీసుకుంటే ఎంత వేగంగా వేసారు అనేది ఇంపార్టెంట్ కాదు. వికెట్ వచ్చిందా లేదా, బ్రేక్ త్రూస్ ఇచ్చాడా లేదా, దట్స్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో కళ్యాణ్, కళ్యాణ్ ఫర్ దోస్ జ్యువెల్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బై ద వే, మీరు జ్యువెల్స్ తో సపోర్ట్ ఇవ్వచ్చుట. దట్స్ హౌ యూ కెన్ షో us సపోర్ట్ ఇస్ వాట్ వీవ్ హర్డ్. ఈ మధ్య ఆన్ ద లైవ్స్ ఇక్కడ శ్రీచరణ్ అడుగుతున్నాడు, వాషి ఆర్ మానవ్ హూమ్ డు ప్రిఫర్ అన్న. ఓకే, యాజ్ అ స్పిన్నింగ్ ఆల్రౌండర్ ఐ థింక్ మానవ్ సుతార్ హ్యాండ్స్ డౌన్. వాషింగ్టన్ సుందర్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్, బాల్ ఎక్కువ టర్న్ చేయడు, బట్ బ్యాటింగ్ చేస్తాడు. నౌ ఐ నో ద టీమ్ మేనేజ్మెంట్ కి వాషింగ్టన్ సుందర్ చాలా ఇష్టం, ఎస్పెషల్లీ గౌతమ్ గంభీర్ కోచ్. హి రియలీ థింక్స్ ద వరల్డ్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్. తను బాగా నమ్ముతాడు, ట్రస్ట్ చేస్తాడు. బట్ మానవ్ సుతార్ ఎలా అయితే పర్ఫార్మ్ చేశాడు టెస్ట్ మ్యాచెస్ లో, మొదటి మ్యాచ్ లో 8 వికెట్లు తీసుకోవడం, ఈ మ్యాచ్ లో 10 వికెట్స్ తీసుకోవడం, హీ షోన్ దట్ హీ క్యాన్ హోల్డ్ హిస్ ఫోర్ట్ విత్ ద బ్యాట్. నేను మానవ్ సుతార్నే నా 11 లో వేసుకుంటా. సో ఐ విల్ గో ఫర్ మానవ్ సుతార్ ఫర్ షూర్. వాషింగ్టన్ కంటే కూడా తనే ఎక్కువ బెటర్ స్పిన్నర్ అని నా ఒపీనియన్. బికాస్ లైక్ ఐ సెడ్, ఈజ్ అ ట్రెడిషనల్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్. 70s 80s 90s లో ఉన్న బౌలర్ లాంటి వాడు. హయామ్ యాక్షన్ ఉంది, క్లోజ్ టు సమ్స్ వస్తాడు, ఎక్కువ బయట క్రీజ్ వెళ్ళాడు. సో వన్ డైమెన్షన్ బౌలర్ కాదు, అంటే అన్ని లోపలికి వచ్చే బాల్స్ కాదు. బాల్ పడి గ్రిప్ టర్న్ అవుతుంది. ఇన్ ద ఎయిర్ బ్యాటర్ ని బీట్ చేయగలడు. ఇస్ గాట్ ద డ్రిఫ్ట్, ఇస్ గాట్ ద లూప్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మానవ్ సుతార్ ఇస్ అ వే బెటర్ బౌలర్ ఇస్ వాట్ ఐ థింక్. సో ఐ వోట్ ఫర్ హిమ్. పృథ్వీ అడుగుతున్నాడు, ఇండియన్ టీమ్ లో సర్ఫరాజ్ కి ప్లేస్ ఉంటుందా ఫ్యూచర్ లో? ఫీలింగ్ సాడ్ ఫర్ హిమ్. ఎనీవే ఇండియా వన్ ద టెస్ట్ మ్యాచ్. సర్ఫరాజ్ కి చోటు ఉంటుందా అంటే కొంచెం డౌటే. ఇప్పుడు రైట్ నౌ దేవదత్ పడిక్కల్ నంబర్ 3 లో ఆడుతున్నాడు. సో సర్ఫరాజ్ కి ఎక్కడ ఆడే ఛాన్స్ లేదు. 6 లో ధ్రువ్ జురేల్ ఉన్నాడు, ఫస్ట్ ఇన్నింగ్స్ లో బానే ఆడాడు. సో జురేల్ ని తీసేస్తానని అయితే పెట్టరు. అండ్ సాయి సుదర్శన్ వెనక్కి వచ్చేస్తే, ఫిట్ వస్తే, యూజువల్ గా టీమిండియాలో ఉన్న పాలసీ ఏంటంటే ఎవరైతే రెగ్యులర్ గా ఆడుతూ ఉన్నారో వాళ్ళకి ఇంజురీ అయ్యి బయటకు వెళ్తే వాళ్ళు ఫిట్ అయిపోయిన తర్వాత వెనక్కి వాళ్ళ స్థానం వాళ్ళకి ఇచ్చేయాలి అని ఒక పాలసీ, అన్రిటన్ రూల్ ఒకటి ఉంది. అది మళ్ళీ ఇంకా ఫాలో అవుతుంటే కనుక సాయి సుదర్శన్ షుడ్ యాక్చువల్లీ గెట్ హిస్ ప్లేస్ బ్యాక్ వన్స్ హి కమ్స్ బ్యాక్. వెరీ డిఫికల్ట్ ఆఫ్ కోర్స్. దేవదత్ పడిక్కల్ ఇంత బాగా ఆడిన తర్వాత 2 టెస్ట్ లో ఒక రన్ స్కోర్ చేస్తే ఇట్స్ డిఫికల్ట్ ఫర్ సాయి సుదర్శన్ టు కమ్ బ్యాక్ అగైన్. సో సర్ఫరాజ్ ఖాన్ మళ్ళీ ఎలా అసలు ప్లేయింగ్ లెవెల్ లోకి వస్తాడో చెప్పడం కష్టం. స్క్వాడ్ తో పాటు ఉండాలా, హీ డిజర్వ్స్ ఇట్. తనేం తప్పు చేయలేదు. అట్లీస్ట్ క్రికెటింగ్ ఫీల్డ్ పని అయితే పొరపాటు ఏమీ చేయలేదు. వేరే ఇతర కారణాలు ఏవో ఉన్నాయని చెప్పేసి అందరూ వినుంటారు, అదే నాకు తెలిసింది కూడా. బట్ ఇట్స్ టఫ్ ఫర్ హిమ్. బట్ లెట్స్ సీ, కాంపిటీషన్ అంత ఉంది. మొన్న కూడా వి అడ్రస్ దిస్ పాయింట్, రుతురాజ్ గైక్వాడ్ బెటర్ కదా, ఆడొచ్చు కదా అన్నారు. రుతురాజ్ గైక్వాడ్ కి ఎక్కడ స్కోప్ ఉందో నాకు తెలియట్లేదు ఉన్న వాళ్ళల్లో. చాలా మంది అనడం, ఎందుకు తనకి కూడా అన్ని అవకాశాలు ఇస్తే తను కూడా ప్రూవ్ చేసుకునేవాడే కదా. అవకాశాలు వస్తే అందరూ ప్రూవ్ చేసుకుంటారు, తప్పేమీ లేదు. అది కరెక్టే. అది రుతురాజ్ గైక్వాడ్ తక్కువ బ్యాటర్ ఏమీ కాదు. బట్ ద నేచర్ ఆఫ్ ద స్పోర్ట్ ఇస్ సచ్ దట్ అందరికీ ఈక్వల్ అవకాశాలు రావు. ఐ గివ్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. మీరు కనుక ఫ్యాబ్ 4 ఆడుతున్న టైంలో ఇండియాకి, ఫ్యాబ్ 5 సచిన్, రాహుల్, గంగులీ, లక్ష్మణ్ అండ్ సెహ్వాగ్
వీళ్ళు ఇండియన్ టీమ్ లో ఉన్నప్పుడు ఎంతో మంది గొప్ప గొప్ప బ్యాటర్స్ డొమెస్టిక్ క్రికెట్ లో డామినేట్ చేసిన వాళ్ళు ఎవరికి కూడా అవకాశాలు రాలేదు ఇండియన్ టీమ్ కి ఆడడానికి. ఒక పేరు చెప్తా, అమోల్ మజుందార్. ప్లీజ్ గో చెక్ హిమ్ అవుట్, చెక్ అవుట్ హిస్ నంబర్స్, చెక్ అవుట్ హిస్ పర్ఫార్మెన్సెస్. నాట్ జస్ట్ యావరేజ్ పరంగా కాదు, తను ఆడిన నాక్స్ ఎటువంటివి, తన గురించి చదవండి, మీకు తెలుస్తుంది. వన్ ఆఫ్ ద అన్లక్కీయెస్ట్ క్రికెటర్స్ టు హావ్ నాట్ ప్లేడ్ ఫర్ ఇండియా బికాస్ హీ వాస్ బోర్న్ ఇన్ ద సేమ్ ఎరా యాజ్ ఫ్యాబ్ ఫైవ్. సో అలాంటివి జరుగుతాయి. మీరు ఈ ముందు వచ్చిన ప్లేయర్స్ కి అవకాశాలు ఇచ్చినప్పుడు వాళ్ళు పర్ఫార్మ్ చేసిన తర్వాత మా వాళ్ళకు కూడా, మా ప్లేయర్స్ కూడా అవకాశాలు ఇవ్వాలంటే జరగదు. ఇప్పుడు 2025 లో చూస్తే గనక ఆ సీజన్ లో రంజీ ట్రోఫీలో ఎవరెవరైతే రన్ స్కోర్ చేశారో, టాప్ రన్ స్కోరర్స్, రికీ భోవి కావచ్చు, ఆర్ ఆయుష్ కావచ్చు, ఆర్ సాంగ్వాన్ ఇంకొకరు ఉన్నారు తను కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ రన్ స్కోర్ చేశారు గైక్వాడ్ కంటే కూడా. బట్ వాళ్ళకి కూడా ఛాన్స్ రాదుగా. అభిమన్యు ఈశ్వరన్ టీమ్ తో పాటు 3-4 సంవత్సరాలు ట్రావెల్ చేసి మ్యాచ్ ఆడకుండా బయటికి వెళ్ళిపోయాడు. సో దిస్ హ్యాపెన్స్ ఇన్ ద స్పోర్ట్. నాట్ టు సే గైక్వాడ్ డజంట్ డిజర్వ్ ఇట్, బట్ స్కోప్ ఎక్కడ ఉంది, ఎక్కడ గ్యాప్ ఉంది, అది కూడా ఆలోచించాలి. సో విత్ దట్ సెడ్ ఇట్స్ డిఫికల్ట్. కుమార్ బన్నీ అడుగుతానన్న, ప్రెసెంట్ ఓడిఐ స్క్వాడ్ లో 2027 వరల్డ్ కప్ గెలవగలమా, ఎస్పెషల్లీ బౌలింగ్ యూనిట్? గెలవలేము అని చెప్పడానికి లేదు, గెలుస్తామని గ్యారంటీగా చెప్పడానికి లేదు భయ్య. బట్ ఐ అండర్స్టాండ్ వాట్ యువర్ కన్సర్న్ ఇస్. బుమ్రా ఫిట్నెస్ ఇస్ ఆల్వేస్ అన్ ఇష్యూ. బుమ్రా గనక ఫిట్ గా ఉంటే తను వరల్డ్ కప్ మొత్తం అంతా ఆడితే హీస్ డెఫినెట్లీ అన్ అసెట్. సో తను అది చేస్తాడా లేదా అన్నది చూడాలి. ఫిట్ అవుతాడా లేదా, కెన్ హీ సస్టైన్ హిస్ ఫిట్నెస్ ఫర్ ద లాంగెస్ట్ టైం పాసిబుల్. యాక్చువల్లీ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి వచ్చిన తను ఏమంటే సజెషన్ ఏంటంటే తన టెస్ట్ మ్యాచెస్ ఆడించొద్దు అని చెప్పారట. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, తను వైట్ బాల్ కోసం మాత్రమే ఆడిస్తే మేబీ హిస్ ఫిట్నెస్ విల్ బి బెటర్ ఫర్ ద 2027 వరల్డ్ కప్. నౌ ఎవరెవరు బౌలర్స్ ఉన్నారో ఆలోచిద్దాం. జస్ట్ టేక్ లుక్ ఎట్ దట్. బుమ్రా ఫిట్ గా ఉంటే తను, తర్వాత హర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, అండ్ ఆఫ్ కోర్స్ గుర్నూర్ బ్రార్ అండ్ మొహమ్మద్ సిరాజ్. 5 గుడ్ ఫాస్ట్ బౌలర్స్ యూ హ్యావ్. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, 2 more అడిషనల్ సీమర్స్. వీళ్ళు ఉన్నారు. షమీని భూమిని ఎందుకు చెప్పట్లేదు అంటే సెలక్షన్ కూడా కన్సిడర్ చేయట్లేదు. సో బౌలింగ్ డీసెంట్ గానే ఉంది. విల్ సీ వాట్ హ్యాపెన్స్. నౌ హర్షిత్ అడుగుతున్నాడు ఇక్కడ, ఎన్కేఆర్ వస్తే టెస్ట్ టీమ్ లోకి డైరెక్ట్ గా వచ్చేస్తాడా? న్యూజిలాండ్ లో విల్ బి వెరీ యూస్ఫుల్ కదా. న్యూజిలాండ్ మేబీ హీ విల్ ప్లే, బట్ ఐ డోంట్ థింక్ స్ట్రైట్ అవే సబ్ కాంటినెంట్ లో వస్తాడు అనిపించట్లేదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఏ కండిషన్స్ లో ఎలాంటి ప్లేయర్స్ ఉంటే పనికి వస్తుందో చూడాలి. మీకు గుర్తుంటే గనక ఇండియాలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కూడా నితీష్ కుమార్ రెడ్డిని ఆడించారు. అప్పుడు ఇచ్చిన జస్టిఫికేషన్ అంటే తనకి ఎక్కువ మ్యాచెస్ ఇద్దాం అనుకుంటున్నాము, ఇలాంటి కండిషన్ లో కూడా ఆడాలి తనని అనుకుంటున్నాం అని చెప్పారు. కానీ ప్లేస్ లైక్ న్యూజిలాండ్ విల్ డెఫినెట్లీ బి వెరీ హెల్ప్ఫుల్ బికాస్ 140 km/h టచ్ చేస్తున్నాడు ఇప్పుడు. స్వింగ్ అవుతే కనుక బాల్ ఆ పేస్ తోటి హై మిడ్ 130s వేసినా కూడా బాల్ ని మూవ్ చేయగలిగితే he'll be a handful. So you can then think of playing 3 frontline pace bowlers and Nitish Kumar Reddy, 1 spinner. You have batting till number 8. So adi kalisi ravachu. So that way, I think if he's fit, New Zealand lo he'll be very, very helpful for sure. There's no doubt in that. Next, of course, Virat Kohli, 18 Sai anta. Very good. Sai bro. Ana Dhruv place lo all-rounder ni ఆడిస్తే బెటర్ కదా నెక్స్ట్ మ్యాచ్, సర్ఫరాజ్ ఆర్ రకీబ్. కానీ మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్ లో ఒక పొరపాటు ఉంది. అదేంటంటే సర్ఫరాజ్ అన్నారు. సర్ఫరాజ్ ఆల్రౌండర్ కాదు. సో ధ్రువ్ జురేల్ ప్లేస్ ఆల్రౌండర్ ని ఎందుకు ఆడించాలి? ఇట్స్ వన్ క్వశ్చన్ దట్ యూ నీడ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్. మనం కూడా ఇప్పుడు అందరం కూడా గౌతమ్ గంభీర్ లాగా, సెలక్షన్ కమిటీ లాగా, ఆర్ టీమ్ మేనేజ్మెంట్ ఫర్ దట్ మ్యాటర్ అలా ఆలోచిస్తున్నావా? బ్యాటింగ్ నంబర్ 9 దాకా ఉండాలి అవసరం అనుకుంటున్నావా? ఆర్ వికెట్స్ తీసుకునే 20 బౌలర్స్ కావాలా టెస్ట్ మ్యాచ్ లో అలా చూస్తున్నావా? నంబర్ 8 దాకా బ్యాటింగ్ చాలు, ఇంకా బ్యాటర్ కావాలి, ఎవరో బ్యాటింగ్ చేసే వాళ్ళు కావాలనుకోవడం కరెక్ట్ కాదేమో. ధ్రువ్ జురేల్ పొరపాటు ఏమీ చేయలేదు. హీస్ డూయింగ్ రియలీ వెల్ in the position that is coming in. So nothing wrong with the way he's batting. మానవ్ సుతార్ లాంటి వాళ్ళు గనక ఇంకా బాగా బ్యాటింగ్ చేస్తే అప్పుడు ఆలోచిస్తారేమో. బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ డోంట్ థింక్ ధ్రువ్ జురేల్ హస్ డన్ ఎనీథింగ్ రాంగ్. నౌ సర్ఫరాజ్ ని తీసుకోవడానికి తన ఆల్రౌండర్ కాదు. సో మీ లాజిక్ ఇస్ నాట్ వ్యాలిడ్ దేర్. సర్ఫరాజ్ ని తీసుకురావచ్చు కదా అంటే ఊరికి ప్రతి మ్యాచ్ కి ఒక మ్యాచ్ వీళ్ళు ఒక మ్యాచ్ వాళ్ళని అయితే అలా మార్చరు. అది కరెక్ట్ కూడా కాదు, ఏ ప్లేయర్ కి కరెక్ట్ కాదు. ఇవాళ ధ్రువ్ జురేల్ చేస్తే రేపు సర్ఫరాజ్ కి అదే జరుగుతుంది, సర్ఫరాజ్ చేస్తే అది ఇంకొకటి జరుగుతుంది, కరెక్ట్ కాదు. అకిబ్ నబీ, ఐ హోప్ విల్ గెట్ ఎ ఛాన్స్ సమ్ టైమ్, బట్ ఐ డోంట్ సీ దట్ హ్యాపెనింగ్ దిస్ టెస్ట్ సిరీస్. శ్రీచరణ్ అడుగుతున్నాడు, ఒపీనియన్ ఏంటి? ఇదే ఇప్పుడే మాట్లాడాం కదా, ఈ నంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలని ఒబ్సెషన్. ఇన్ ఇయర్స్ గా ప్రతిసారి 2 స్పెషలిస్ట్ స్పిన్నర్స్ లేకుండా మన సబ్ కాంటినెంట్ లో ఆడలేదు. ఇస్ ఇట్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ బ్యాటర్స్? నో, ఎవ్రీ టీమ్ మేనేజ్మెంట్, వెన్ ఐ సే మేనేజ్మెంట్, ఇట్ ఇస్ ది కోచ్, సపోర్ట్ స్టాఫ్, ది కెప్టెన్, వీళ్ళకి ఒక ఫిలాసఫీ ఉంటుంది, వీళ్ళకి ఒక ఆలోచన విధానం ఉంటుంది. ఇంత బ్యాటింగ్ కావాలి మాకు, ఇంత బౌలింగ్ కావాలి మాకు అంటే. మీరు గుర్తుంటే కనుక విరాట్ కోహ్లీ లీడ్ చేసేంత టైంలో కూడా దోస్ పీరియడ్ ఆఫ్ 6-7 years, he always wanted bowlers will get to 20 matches, test matches లో 20 wickets, 20 wickets వస్తే టెస్ట్ మ్యాచ్ గెలుస్తాం. దట్స్ ది ఓన్లీ వే విన్ టెస్ట్ మ్యాచ్, రైట్? రన్స్ కావాలి కానీ 20 వికెట్లు తీసుకునే వాళ్ళు కావాలి. ఆ బౌలర్స్ పెట్టుకున్నాడు తను, అందుకనే ఎక్కువ మ్యాచ్లు గెలిచాం మనం. నౌ
ఆ క్యాప్టెన్సీ అయిపోయి వేరే క్యాప్టెన్సీ వచ్చి వేరే కోచ్ వచ్చిన తర్వాత నుంచి ఆలోచన విధానం కొంచెం మారింది. ఇంకా బ్యాటింగ్ కావాలి, ఇంకా బ్యాటింగ్ కావాలి, ఇంకా బ్యాటింగ్ కావాలనే ఆ ఆలోచనలో, ఆ వ్యామోహంలో రెగ్యులర్ బౌలర్స్‌ని తీసుకోవట్లేదు. అది మనకు బెడిసి కొట్టింది. క్లియర్‌గా కనిపిస్తోంది. సో, ఈ ఆలోచన ధోరణి మార్చాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ నాట్ రియల్లీ ఎ ఫ్యాన్ ఆఫ్ ఇట్. నంబర్ 8 దాకా బ్యాటింగ్ ఇస్ స్టిల్ ఓకే. ఐ థింక్ 7 కాదు 8 దాకా బ్యాటింగ్ ఇస్ ఓకే వెన్ దట్ 8th పర్సన్ క్యాన్ బౌల్ ఎ బిట్. దట్స్ ఫైన్. యూ స్టిల్ హావ్ 9, 10, 11 జడేజా ఎలాగో ఉన్నారు కాబట్టి ఇస్ ఫ్రంట్ లైన్ బౌలర్ ఫర్ యూ. నలుగురు 8 లో కూడా బౌలింగ్ వేస్తే ఓకే. లేదు 8 లో అసలు బౌలింగ్ కొంచెం కూడా రాదు అంటే కష్టమే. అప్పుడు 8 లో బ్యాటర్ కాకుండా 8 లో యాక్చువల్లీ బౌలింగ్ ఫస్ట్ స్కిల్ ఉన్న వాళ్ళనే తీసుకోవాలి. దట్ ఇస్ వాట్ ఐ ఆల్సో బిలీవ్. బికాజ్ యూ నీడ్ 5 బౌలర్స్ హూ కెన్ గెట్ యూ 20 టెస్ట్ మ్యాచ్ వికెట్స్. అప్పుడే మ్యాచ్ లో గెలుస్తాం. దట్స్ మై ఒపీనియన్. నెక్స్ట్ రో 45 రోహిత్ శర్మ ఫ్యాన్ ఇక్కడ. టీమ్ మేనేజ్మెంట్ అక్షర్ పటేల్ ఎందుకు డ్రాప్ చేసి టెస్ట్ స్క్వాడ్ నుంచి? కుడ్ బి మల్టిపుల్ రీజన్స్. 1 మానవ్ సుతార్ వచ్చాడు. మానవ్ సుతార్ వచ్చినప్పుడు ఎంతమందిని ఆడిస్తారు? ఎంతమంది లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ ఆడిస్తారు? ఆలోచించండి. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఆల్రెడీ ఉన్నాడు. మానవ్ సుతార్, అక్షర్ పటేల్ ఎంతమందిని ఆడిస్తారు? అండ్ క్లియర్లీ ఐ థింక్ మానవ్ సుతార్ స్కిల్ వైజ్, వెరైటీ వైజ్ ఈజ్ ఎ బెటర్ బౌలర్ దెన్ అక్షర్ పటేల్. 2 టెస్ట్ మ్యాచ్ ఆడాడు. బట్ హియర్ మీ అవుట్. డొమెస్టిక్ లో కూడా రంజీ ట్రోఫీలో బోల్డ్ అండ్ సీజన్స్ గా ఆడుతున్నాడు తను. తనకి ఉట్టి లోపలికి వచ్చే బాల్ మాత్రమే కాదు, అక్షర్ పటేల్ ఎక్కువ బాల్ టర్న్ చేయడు. మీరు గమనిస్తే కనుక హీస్ బీన్ ఎఫెక్టివ్, నో డౌట్ అబౌట్ దాట్. ఇండియాలో టర్నింగ్ ట్రాక్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ నుంచి కూడా బాల్ టర్న్ చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాడు. కాకపోతే ఐ థింక్ దట్ మానవ్ సుతార్ ఇస్ అ బెటర్ బౌలర్ in terms of skill wise, in terms of loop, drift, beating in the batter in the air, traditional left arm spinning వేస్తాడు కాబట్టి తనని పిక్ చేశారు. అక్షర్ ని వైట్ బాల్ కోసం తీసుకుంటున్నారు. సో మేబీ అలా సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నారేమో. నౌ ఇస్ ఇట్ అన్ఫేర్ అంటే ఎవరెవరు టీమ్ లోంచి బయటికి వెళ్ళిపోతే వాళ్ళందరికీ అన్ఫేర్ అని అనిపిస్తుంది. దే ట్రైంగ్ టు పిక్ ద బెస్ట్ కాంబినేషన్ దట్స్ పాసిబుల్. సో మానవ్ సుతార్ పర్ఫార్మ్ చేశాడు. 10 వికెట్ హాల్. యూ రియలీ కాంట్ క్వశ్చన్ హిస్ సెలక్షన్, రైట్? కుమార్ బండి మళ్ళీ అలా గివ్ యువర్ ఓడిఐ స్క్వాడ్. ఐ థింక్ ఇట్స్ లిటిల్ టు ఎర్లీ టు గివ్ మై ఓడిఐ స్క్వాడ్ కుమార్. చాలా దూరం ఉంది ఇంకా. సెప్టెంబర్ లో కదా, సెప్టెంబర్ అక్టోబర్ లో జరగబోతుంది 2027 లో ఈ వరల్డ్ కప్. ఆల్మోస్ట్ ఇంకో సంవత్సరం ఉంది. ఇప్పటి నుంచే మనం స్క్వాడ్ ఫిక్స్ చేయలేం కదా. అంటే మీరు ఒక 20 మందిని అనుకుంటారు, దాని నుంచి బహుశా 10 మందిని తీసుకెళ్తారేమో. అంతేగాని స్క్వాడ్ చెప్పడం కష్టం. యు నో హూ యువర్ గ్యారంటీగా ఉన్న వాళ్ళు ఎవరో తెలుసు మీకు. లైక్ ఫిట్ గా ఉంటే శుభ్మన్ గిల్ ఉంటాడని తెలుసు, రోహిత్ శర్మని తీసుకెళ్తారని తెలుసు, విరాట్ కోహ్లీ తీసుకెళ్తారని తెలుసు. యూ విల్ హ్యావ్ కేఎల్ రాహుల్ దేర్, విల్ హ్యావ్ శ్రేయస్ అయ్యర్ దేర్, బుమ్రా తీసుకెళ్తారు, సిరాజ్ ని తీసుకెళ్తారు, ప్రసన్ తీసుకెళ్తారు. సో ఇలా కొంతమందిని అయితే తీసుకెళ్తారని తెలుసు. ఒక 8-10 మందిని టకటగా చెప్పగలం. బట్ 15 మంది స్క్వాడ్ ఇప్పుడే చెప్పారంటే కొంచెం కష్టం. కీపర్ గా వెళ్తా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ అంటే కేఎల్ రాహుల్ వైపే వెళ్తాను నేను. బికాస్ రిషబ్ పంత్ అంత పర్ఫార్మ్ చేసింది ఓడిఐ ఫార్మాట్ లో. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ఇన్ ఎ నట్షెల్. తర్వాత ఫాస్ట్ బౌలర్స్ లో ఫిట్ గా ఉంటే బుమ్రా, వాట్సన్, ఆబ్వియస్లీ దాన్ని ఎవరు టచ్ చేసేవాళ్ళు లేరు. షమీ, భువి అంటారా? ఒకవేళ బుమ్రా అవైలబుల్ గా లేకపోతే ఆ ఇద్దరులో ఎవరు ఒకరి వైపు వెళ్ళొచ్చేమో. బట్ నా ఫియర్ ఏంటంటే చాలా లేట్ అయిపోతుంది. టేకింగ్ ఎ లాట్ ఆఫ్ టైం. వాళ్ళకి అసలు ఆడే ఛాన్స్ ఇవ్వకుండా, వాళ్ళకి మ్యాచ్ ఫిట్నెస్ లేకుండా, ఇండియా తరపున ఆడిందే లేక సడన్ గా తీసుకొచ్చి వాళ్ళు వరల్డ్ కప్ లో ఆడించలేము. సో దట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు సీ. సో ఒకవేళ కనుక బుమ్రా అందుబాటులో లేకపోతే ఇండియా కుడ్ బి ఇన్ ట్రబుల్ డ్యూరింగ్ ది వరల్డ్ కప్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. బట్ కుమార్, ఐ థింక్ ఇట్స్ వే టు ఎర్లీ టు డిసైడ్ ఏ స్క్వాడ్ వెళ్ళాలో. మాట్లాడుకుందాం. లాస్ట్ వన్ ఫర్ దిస్ లైవ్ సెషన్. మనోజ్ అడుగుతున్నాడు, సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? కష్టపడాలి భయ్యా. వెరీ సింపుల్. కష్టపడాలి. అంటే మీకు ఏది మీ స్ట్రెంగ్స్ మీరు గమనించి అర్థం చేసుకొని దానిపైన బోల్డంత హార్డ్ వర్క్ చేయాలి. డిసిప్లిన్ ఉండాలి. పదే కష్టపడాలి. కష్టపడితే ఐఎమ్ షూర్ సక్సెస్ విల్ కమ్ బిహైండ్ యూ. ట్రై టు ద బెస్ట్ ఎట్ వాట్ యూ డూ అండ్ సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. సక్సెస్ బీట్ ఫేమ్ ఆర్ మనీ విల్ ఫాలో ఫర్ షూర్. అది రవి కిషన్ మీ ఉంది కదా, మనీ ఫాలోస్ మై బ్రదర్. ఆ టైప్ లో మన సక్సెస్ఫుల్ అయిపోతే, దానికి ముందు మీరు డిసిప్లిన్ తో కష్టపడితే, మోటివేషన్ పక్కన పెట్టి డిసిప్లిన్ నమ్ముకుంటే, బికాస్ మోటివేషన్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. డిసిప్లిన్ రోజు ఉండేది. దాని మీద ఫోకస్ చేయండి అండ్ డూ యువర్ బెస్ట్, గివ్ యువర్ బెస్ట్ అండ్ కీప్ ఇంప్రూవింగ్ 1% ఎవ్రీ సింగిల్ డే. దట్ షుడ్ గెట్ యు సక్సెస్. అంతే. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ జాయినింగ్ ది లైవ్ సెషన్. ఇంకా ఏమన్నా కమెంట్స్ ఉంటే కూడా కింద పెట్టచ్చు. ఫీడ్బ్యాక్ ఏమైనా ఉన్నా కూడా కింద కమెంట్ లో డ్రాప్ చేయొచ్చు. ఇలాంటి లైవ్స్ ఇంకా మరిన్ని చేస్తుంటాం. 2 టెస్ట్ మ్యాచ్ అప్పుడు కూడా ఇంకా లైవ్ చేద్దాం అనుకుంటున్నాం. బిట్వీన్ ద టెస్ట్ మ్యాచెస్ ఆల్సో ఎక్కడో అక్కడ చోట లైవ్ చేస్తాం. బికాస్ వీ వాంట్ టు డూ మోర్ లైవ్స్ along with the non-live content of course. So నచ్చితే కనుక లైక్ ది వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. స్ప్రెడ్ ది వర్డ్ ఫర్ us. లైవ్స్ ఎక్కువ అవుతున్నాయని అండ్ వేరే స్పోర్ట్స్ కూడా కవర్ చేస్తాం. ఏషియన్ గేమ్స్ కమింగ్ అప్, దాన్ని కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాం. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతున్నాయి. బై ది వే, జస్ట్ బిఫోర్ ఐ క్లోజ్, ఐ థింక్ ఇండియన్ చాలా మంది ప్లేయర్స్ ఆడుతున్నారు. ఆయుష్ శెట్టి అద్భుతంగా ఆడి గెలిచాడు అక్కడ. సో యూ షుడ్ ట్రై అండ్ ఫాలో దాట్.
డబుల్స్ పేర్స్ బాగా ఆడుతున్నారు. సాత్విక్ అండ్ చిరాగ్ శెట్టి ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇవాళ మ్యాచ్ జరిగిందో తెలియదు నాకు. బట్ దే ఆర్ ఆల్సో ఇన్ ద కాంపిటీషన్. లక్ష్య సేన్ తన ఫస్ట్ మ్యాచ్ గెలిచాడు. ఫస్ట్ రౌండ్ మ్యాచ్. సింధు తన ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. సో ఇండియా ఇస్ డూయింగ్ రియలీ వెల్ సో ఫార్. ఫాలో చేయండి అది కూడా. ఎంకరేజ్ అవర్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ అండ్ విల్ టాక్ అబౌట్ మోర్ స్పోర్ట్స్ పీపుల్ అండ్ మోర్ న్యూస్. మరోసారి మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.